హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో రీసెంట్ బెస్ట్ ఓటీటీ మూవీస్ని ఈ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. సో ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2. స్పెషల్ ఓపీఎస్ సీజన్ 1 ఎంత అద్భుతంగా ఉంటుందో సీజన్ 2 ని కూడా ఇంచుమించు అలానే డిజైన్ చేశారు. సీజన్ 2 లో కేకే మీనన్ అండ్ ప్రకాష్ రాజ్ లో మెయిన్ లీడ్స్ గా చేశారు. సీజన్ 1 లో హిమ్మత్ సింగ్ తన టీమ్ తో కలిసి ఇండియన్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని ఎవరు లీక్ చేస్తున్నారు, టెర్రరిస్టులను ఎలా అంతం చేశారు అనేది చూపించారు. సీజన్ 2 లో కూడా ఆల్మోస్ట్ అలాంటి ప్లాట్ నే డిజైన్ చేశారు. ఇప్పుడు పెరుగుతున్న ఏఐ టెక్నాలజీ వల్ల సైబర్ టెర్రరిజం ఎంత భయంకరంగా ఉంటుంది, మన దేశాన్ని నాశనం చేయడానికి ఎలాంటి ప్లాన్స్ వేశారు, హిమ్మత్ సింగ్ తన టీంతో కలిసి వాళ్ళని ఎలా అడ్డుకున్నాడు అనేది సీజన్ 2 లో చూపించారు. ప్లాట్ ఎలా ఉన్నా మేకర్ స్క్రీన్ ప్లేతో మళ్ళీ మరోసారి అదరగొట్టారు. ఎపిసోడ్ కి ఎంగేజ్ చేసే ట్విస్టులు బాగుంటాయి. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ పర్వాలేదనిపిస్తాయి. ఓవరాల్ గా సీజన్ 1 తర్వాత వెల్ ట్రైడ్ సీజన్ 2 అని చెప్పొచ్చు. ఈ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే 7 ఎపిసోడ్స్ తో జియో హాట్‌స్టార్ లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. మార్గన్, విజయ్ ఆంటోనీ యాక్ట్ చేసిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ప్లాట్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అయిన ధ్రువ్ చాలా సిన్సియర్. గతంలో తాను సాల్వ్ చేయలేకపోయిన కేసుని చేజ్ చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రాసెస్లో సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ధ్రువ్ సాల్వ్ చేయలేకపోయిన కేసుకి ఇప్పుడు జరుగుతున్న మర్డర్స్కి ఉన్న సంబంధం ఏంటి, డిపార్ట్మెంట్కి హెడేక్గా మారిన ఈ మర్డర్ మిస్టరీ కేసుని ధ్రువ్ ఎలా సాల్వ్ చేశాడు, అసలు సాల్వ్ చేశాడా లేదా అని ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉన్నప్పటికీ అక్కడక్కడ బోర్ కొడుతుంది. విజయ్ ఆంటోనీ యాక్టింగ్ అండ్ మ్యూజిక్ మనల్ని ఇంప్రెస్ చేస్తాయి. ఎస్పెషల్లీ సస్పెన్స్ని హోల్డ్ చేసే విధానం, ట్విస్ట్ అదిరిపోతాయి. ఈ థ్రిల్లర్ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ప్రైమ్ వీడియోలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. నెరు, దృశ్యం మూవీ డైరెక్టర్ నుంచి వచ్చిన మరో మంచి థ్రిల్లర్. మోహన్ లాల్, ప్రియమణి, అనస్వర రాజన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే సారా 12 ఏళ్ల వయసులోనే తన కంటి చూపును కోల్పోతుంది. అప్పటి నుండి ప్రపంచాన్ని చూడలేకున్నా తన పేరెంట్స్తో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సారాని ఎవరో రేప్ చేస్తారు. అప్పుడు సారా ఏం చేసింది, కోర్టులో తనను రేప్ చేసిన వాడిని గుర్తించి పట్టించిందా, అసలు పట్టించిందా లేదా, మోహన్ లాల్ ఈ కేసుని కోర్టులో ఎలా వాదించాడు అని స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. ప్రియమణి అండ్ మోహన్ లాల్ మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. ఇన్నోసెంట్ గర్ల్గా అనస్వర రాజన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్ అన్నీ కూడా మూవీని ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. DNA రీసెంట్ గా తమిళ్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన మూవీ ఇది. అథర్వ అండ్ నిమిష సజన్లు మెయిన్ లీడ్స్ గా చేసిన ఈ మూవీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఓటీటీలో దూసుకుపోతుంది. ప్లాట్ ఏంటంటే ఆనంద్ తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మందుకు బానిసవుతాడు. అలాగే దివ్య కూడా చూడడానికి పద్ధతిగా ఉన్న తను తప్పుగా మాట్లాడే విధానం చూసి అందరూ పిచ్చిది అనుకుంటారు. కానీ ఆనంద్ మాత్రం దివ్య హెల్త్ కండిషన్ గురించి తెలిసి కూడా తనని పెళ్లి చేసుకుంటాడు. అలా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళిద్దరూ హాస్పిటల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ లైఫే మారిపోతుంది. అసలు దివ్య ఆ హాస్పిటల్లో ఏం చూసింది, ఆనంద్ ఆ క్రైమ్ ని ఎలా క్రాక్ చేశాడు అని మూవీ అంతా కూడా ఫుల్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. మూవీలో మెయిన్ హైలైట్ అంటే పర్ఫార్మెన్సెస్. అథర్వ అండ్ నిమిషల స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మూవీని ఎక్కడ బోర్ కొట్టకుండా చేస్తుంది. కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి. ప్లాట్ నచ్చితే అస్సలు మిస్ అవ్వకండి. జియో హాట్‌స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి మండల మర్డర్స్. మోల్ చుకానా పడేగా అనేది ట్యాగ్ లైన్. ఓటీటీలో కొత్తగా వచ్చిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో ట్విస్టులు అద్దరిపోతాయి. వాణి కపూర్, వైభవ్ రాజ్ అండ్ సుర్విన్ చౌలాలు మెయిన్ లీడ్స్ గా చేశారు. ప్లాట్ ఏంటంటే ఒక ఊర్లో వరుసగా దారుణమైన మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన ఎస్పీ రియా థామస్ అండ్ పోలీస్ ఆఫీసర్ అయిన విక్రమ్ సింగ్లు ఏం చేశారు, వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ కారణంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అసలు ఆ మిస్టరీ మర్డర్స్ కి పాలిటిక్స్ కి ఉన్న సంబంధం ఏంటి, చివరికి ఏమైందని చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సిరీస్ లో ఎపిసోడ్కి వచ్చే ట్విస్టులు, సస్పెన్స్ ని హోల్డ్ చేసే విధానం చాలా బాగుంటుంది. మెయిన్ లీడ్స్ చేసిన యాక్టర్స్ వాళ్ళ రోల్స్ లో బాగా యాప్ట్ అయ్యారు. ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకండి. 8 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి పచువం అద్భుత విలక్కుం. ఫహద్ ఫాజిల్ యాక్ట్ చేసిన మరో అద్భుతమైన మూవీ. ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ లేకున్నా మంచి ఎమోషనల్ సీన్స్తో మనల్ని కట్టిపడేస్తుంది. ప్లాట్ ఏంటంటే కేరళలో పుట్టి పెరిగిన ప్రశాంత్ ముంబైలో మెడికల్ స్టోర్ని రన్ చేస్తూ ఉంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రశాంత్ కేరళకి వెళ్తాడు. అప్పుడు ఐఫోన్ కోసం లైలా అనే ముసలావిడితో ట్రావెల్ చేస్తాడు. ఆ జర్నీలో ప్రశాంత్ ఏమేం చేశాడు, ఆ ముసలావిడికున్న ప్రాబ్లం ఏంటి, ప్రశాంత్ దాన్ని సాల్వ్ చేశాడా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో కామెడీతో పాటు లవ్ అండ్ ఎమోషనల్
చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫహద్ ఫాజిల్ తన నేచురల్ యాక్టింగ్తో ఇరగదీశాడు. స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ కూడా సూపర్బ్గా ఉంటాయి. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ది హంట్, ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. అస్సలు మిస్ చేయకుండా తప్పకుండా చూడాల్సిన సిరీస్ ఇది. మేకర్స్ థ్రిల్లర్ సిరీస్ గా ఈ సిరీస్ ని మన ముందుకు తీసుకొచ్చారు. ప్లాట్ ఏంటంటే ఇండియా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే ప్రైమ్ మినిస్టర్స్ లో రాజీవ్ గాంధీ ఒకరు. ఆయన మర్డర్ ఎలా జరిగింది, ఎలా ప్లాన్ చేశారు, ఎంతమంది ప్లాన్ చేశారు, డిపార్ట్మెంట్ ఆ హంతకులను ఎలా పట్టుకున్నారు, రాజీవ్ గాంధీ అసాసినేషన్ వెనకాల ఉన్న కుట్ర ఏంటి అనేదే ఈ సిరీస్ లో చాలా క్లియర్ గా చూపించారు. ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసి తీసిన ఈ సిరీస్ ఎపిసోడ్ కి కిక్ ఇస్తుంది. ఆఫ్టర్ స్కామ్ 1992 మస్ట్ వాచ్ సిరీస్ అని చెప్పాలి. డైరెక్టర్ నగేష్ కుకునూరు ఈ సిరీస్ ని హ్యాండిల్ చేసిన విధానం బ్రిలియంట్ అని చెప్పాలి. క్రిమినల్స్ ని హంట్ చేసే విధానం, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని ఎక్సలెంట్ గా చూపించాడు. ఒక ఎపిసోడ్ చూడడం స్టార్ట్ చేస్తే మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వదలరు. టోటల్ గా 7 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ బింజ్ వాచ్ అని చెప్పాలి. ఈ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో తెలుగులోనూ స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి ఎయిర్, ఆల్ ఇండియా ర్యాంకర్స్. రీసెంట్ గా వచ్చిన బెస్ట్ కామెడీ సిరీస్ ఇది. సునీల్, హర్ష చెమ్ముడు, సందీప్ రాజ్, రోషన్ ఇలా చాలా మంది ఈ సిరీస్ లో మెయిన్ లీడ్స్ గా చేశారు. ప్లాట్ ఏంటంటే 10th రిజల్ట్స్ తర్వాత అర్జున్, ఇమ్రాన్, రాజు ఇలా ఒకరితో ఒకరు సంబంధం లేని ముగ్గురు స్టూడెంట్స్ ఒకే కాలేజ్లో జాయిన్ అయ్యి ఐఐటి ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ కోర్సుని తీసుకుంటారు. ఇలా ఆ ముగ్గురు ఆ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉండే లెక్చరర్స్తో, స్టూడెంట్స్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, చివరికి ఆ ముగ్గురు స్టూడెంట్స్ లైఫ్లో ఏం జరిగిందనేదే ఈ సిరీస్ స్టోరీ. 90s లో చదువుకున్న వాళ్ళకి ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ లీడ్స్గా చేసిన రోషన్, భానుప్రకాష్, జయత్రిదుల పర్ఫార్మెన్స్లు చాలా బాగుంటుంది. సిరీస్లో మెయిన్ హైలైట్ అంటే కామెడీ అండ్ మ్యూజిక్. ఎమోషనల్ సీన్స్లో వచ్చే మ్యూజిక్ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. సునీల్ అండ్ హర్ష చెమ్ముడుల కామెడీకి నవ్వు ఆపుకోలేరు. ఇలా సిరీస్ అంతా ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఈటీవీ విన్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి నవంబర్ స్టోరీ. తమన్నా యాక్ట్ చేసిన ఈ సిరీస్లో ట్విస్ట్లు అద్దరిపోతాయి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎండ్ వరకు సస్పెన్స్తో ఫుల్ థ్రిల్లింగ్గా ఉండే ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే అనురాధ ఒక ఎథికల్ హ్యాకర్. క్రైమ్ బుక్ రైటర్ అయిన వాళ్ళ నాన్న మతి స్థిమితం కోల్పోయి చేయకూడని పనులు చేస్తుంటాడు. కానీ అనురాధ మాత్రం వాళ్ళ నాన్న ట్రీట్మెంట్ కోసం వాళ్ళ ఇంటిని అమ్మాలనుకుంటుంది. కానీ సడన్ గా ఒక రోజు ఆ ఇంట్లో వాళ్ళ నాన్న పక్కనే ఒక డెడ్ బాడీని చూసి షాక్ అవుతుంది. అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది, అతన్ని ఎవరు చంపారు, అనురాధ వాళ్ళ నాన్నే అతన్ని చంపేశాడా లేదా అని రకరకాల ట్విస్ట్లతో సిరీస్ రన్ అవుతుంది. ఎపిసోడ్ కి వచ్చే ట్విస్ట్లు, స్క్రీన్ ప్లే బాగుంటాయి. కానీ ఎపిసోడ్స్ డ్యూరేషన్ ఎక్కువ ఉండడం వల్ల లాగ్ అయిందన్న ఫీలింగ్ కలుగుతుంది. తమన్నా యాక్టింగ్, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, మిస్టరీని హోల్డ్ చేసే విధానం సిరీస్ ని ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే 7 ఎపిసోడ్స్ తో జియో హాట్స్టార్ లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి షో టైమ్. నవీన్ చంద్ర యాక్ట్ చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీలో నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల అండ్ నరేష్ వికేలు మెయిన్ లీడ్స్ గా చేశారు. ప్లాట్ ఏంటంటే సూర్య అండ్ శాంతలేది లవ్ మ్యారేజ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. కానీ సడన్ గా వీళ్ళ లైఫ్ లో ఒక మర్డర్ కేసు ఎంటర్ అవుతుంది. అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆ మర్డర్ ని ఈ వైఫ్ అండ్ హస్బెండే చేశారా లేక ఇంకెవరైనా చేశారా, పోలీసులు ఈ మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేశారు అని స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతుంది. సో మూవీలో వచ్చే ట్విస్ట్లని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. నవీన్ చంద్ర, కామాక్షి, నరేష్ వికేల యాక్టింగ్ మూవీకి చాలా బాగా ప్లస్ అయింది. ప్లాట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా ఒకే దగ్గర జరుగుతూ ఉండడంతో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అన్నట్టుగా ఉంటుంది. ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ని మీరు చూడాలనుకుంటే సన్ ఎన్ఎక్స్టీలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి పూకాలం. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్తో ఎంగేజ్ చేస్తుంది. ప్లాట్ ఏంటంటే ఓల్డేజ్ కపుల్స్ అయిన కొచ్చు సేఫ్ అండ్ మరియమ్మలు 60 ఏళ్లుగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో సంతోషంగా ఉంటారు. కానీ సడన్గా 90 ఏళ్ల కొచ్చు సేఫ్ తన భార్యని విడాకులు అడుగుతాడు. కాటికి పోయే వయసులో విడాకులేంటని అందరూ షాక్ అవుతారు. కానీ కొచ్చు సేఫ్ మాత్రం తన భార్యతో విడాకుల కోసం కోర్టుకు వెళ్తాడు. అసలు కొచ్చు సేఫ్ తన భార్య నుంచి విడాకులు ఎందుకు తీసుకోవాలనుకున్నాడు, తన భార్య చేసిన తప్పేంటి, చివరికి ఏమైందని స్క్రీన్ ప్లే రన్ అవుతుంది. మూవీలో ఈ సెన్సిటివ్ ఇష్యూని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అలాగని మూవీ అంతా సీరియస్గా ఏముండదు, ఫ్యామిలీ డ్రామాతో ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. బాసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా టూ గుడ్గా ఉంటుంది. కానీ మూవీ కొంచెం బోర్ కొడుతుంది. బట్ ప్లాట్ నచ్చితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఆప్ జైసా కోయ్. ఆర్ మాధవన్ అండ్ ఫాతిమా షనా షేక్లు మెయిన్ లీడ్స్గా చేశారు. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన మంచి రొమాంటిక్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు. డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్లాట్ ఏంటంటే 40 ఏళ్ల శ్రీరేణు
టీచర్ జాబ్ చేస్తుంటాడు. కానీ పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా లైఫ్ని లీడ్ చేస్తుంటాడు. అప్పుడే తన లైఫ్లో మధు బోస్ అనే 30 ఏళ్ల అమ్మాయి ఎంటర్ అవుతుంది. అప్పుడు శ్రీరేణు లైఫ్లో ఏం జరిగింది, మధు బోస్తో తను లవ్లో పడ్డాడా లేదా అనేదే మిగతా స్టోరీ. మూవీలో ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్, ఆర్ మాధవన్ పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ మధు బోస్గా ఫాతిమా యాక్టింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మ్యూజిక్ అయితే సోల్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీని అస్సలు మిస్ అవ్వకండి, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్, ఈ వీడియో వచ్చేసి ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.